20th సెంచరీలో ప్రపంచము అప్పటికే 2 వరల్డ్ వార్స్ చూసింది. అండ్ దాని యొక్క ట్రామా నుండి అండ్ కాన్సిక్వెన్సెస్ నుండి బయటికి రాలేక స్ట్రగుల్ అవుతున్న టైంలో అండ్ మన భారతదేశం కూడా తన యొక్క మొదటి స్వాతంత్రపు శ్వాస తీసుకుంటున్న టైంలో కోల్కతా వీధుల్లో ఒక బ్లూ బార్డర్తో ఒక తెల్ల చీర వేసుకున్న అల్బేనియన్ ఉమెన్ నడుస్తూ ఉండేది. శవాలు రోడ్ల మీద ఉన్నాయి. ఆకలితో పిల్లలు చెత్త కుప్పల దగ్గర పడుకుంటున్నారు. లెప్రాసీ పేషెంట్స్ సొసైటీ నుండి బహిష్కరించబడి చనిపోతున్నారు. చనిపోతున్న ఆ మనుషుల్ని తన చేతుల్లోకి తీసుకోవడం అండ్ తన ఒడిలో పడుకోబెట్టుకోవడం, వాళ్ళ యొక్క గాయాలని కడగటం, అనాథ పిల్లలకి ఫుడ్ ఇవ్వడం, వాళ్ళ యొక్క చివరి శ్వాస వరకు వాళ్ళ పక్కనే ఉండటం చేసేది. అందుకే ప్రపంచం తనని మదర్ ఆఫ్ ద పోర్ అని పిలిచింది. ప్రపంచ లీడర్లు తనకి మర్యాద ఇచ్చారు. ప్రజలు తన యొక్క చిరునవ్వులో దేవుడిని చూశారు. దీని కారణంగానే తనకి నోబెల్ పీస్ ప్రైజ్, భారతరత్న, 100 కొద్ది ఇంటర్నేషనల్ అవార్డ్స్ ప్రతి సంవత్సరము $మిలియన్స్ డొనేషన్ రూపంలో వచ్చేవి. సింపుల్ తెల్ల చీర వేసుకొని చిన్న స్మైల్తో హ్యుమానిటీ యొక్క లాస్ట్ హోప్లా కనిపించింది. ఇది మనందరికీ చిన్నప్పటి నుంచి చెప్పిన కథ. ఈ లవ్ ఇమేజ్ వెనకాల చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. తన యొక్క ఆశ్రమాల్లో పేషెంట్స్ వాళ్ళ నొప్పిని తట్టుకోలేక మందు ఇవ్వమని అడిగితే ఈవిడ సఫరింగ్ టేక్స్ యూ క్లోజర్ టు గాడ్ అని అనేది. యూస్ చేసిన నీడిల్సే మళ్ళీ యూస్ చేసేవాళ్ళు. చల్ల నీళ్ళతో కడిగేసి మళ్ళీ యూస్ చేసేవాళ్ళు. దీని కారణంగా చాలా ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యాయి. $బిలియన్స్ డొనేషన్స్ రూపంలో వచ్చినా కూడా పేషెంట్స్ కి సరైన ఇంజెక్షన్స్ కూడా ఇవ్వలేదు. చనిపోతున్న హిందూస్ తో జీసస్ యొక్క పేరు చెప్పించడము, వాళ్ళ చేతుల్లో క్రాస్ పట్టించడము, వాళ్ళు అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నప్పుడు క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయడం లాంటి పనులు చేసింది ఈవిడ. పెద్ద అమౌంట్స్ డొనేషన్ రూపంలో వాటికన్ సిటీకి పంపించింది. ఆవిడకి హెల్త్ బాగున్నప్పుడు మాత్రం ప్రైవేట్ జెట్స్ లో ట్రావెల్ చేసి మరి కాలిఫోర్నియాలో ఉండే లగ్జరీ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంది. పేదవాడు నొప్పితో నాకు మందివ్వమ్మా అని అడిగితే సఫరింగ్ టేక్స్ యూ క్లోజర్ టు గాడ్ అని చెప్పిన ఈవిడే తనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు సఫర్ అవ్వకుండా లగ్జరీ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంది. అందుకే చాలా మంది ఈవిడ్ని ఏంజల్ ఆఫ్ హెల్ అని కూడా అంటారు. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఆవిడ నిజంగానే పేదవాళ్ళకి సేవ చేసేదా, లేక ఒక పెద్ద ఫండ్ రైజింగ్ రిలీజియస్ మెషిన్ని రన్ చేసేదా? మదర్ టెరేసా యొక్క పాస్ట్ లైఫ్ అంటే ఇండియాకి రాకన్నా ముందు ఆవిడ జీవితం గురించి మాట్లాడుకుంటే, ఒటోమన్ ఎంపైర్ కంట్రోల్లో ఉండే స్కోప్జే అనే సిటీలో ఒక అల్బేనియన్ క్యాథలిక్ ఫ్యామిలీకి ఆగస్ట్ 26, 1910లో పుట్టింది. మదర్ టెరేసా యొక్క అసలు పేరు ఏగ్నెస్ గోంజా బోయాజియో. చాలా డిఫికల్ట్ పేరు. ఆవిడ యొక్క తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటే ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్ అండ్ ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ కూడా. అంటే బిజినెస్ చేసుకుంటూ సొసైటీ కోసం పొలిటికల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుకుంటే వాళ్ళ మదర్ చాలా రిలీజియస్ అండ్ కైండ్ హార్టెడ్ ఉమెన్. డైలీ ప్రేయర్స్, చారిటీ, సర్వీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఆవిడ. పేదవాడు ఆకలి అని చెప్పి ఆ తలుపులు తడితే వాళ్ళ అమ్మగారు వాడి ఆకలి తీర్చకుండా పంపించేది కాదు. ఏగ్నెస్ చిన్నప్పటి నుండి సర్వీస్, చారిటీ, కైండ్నెస్, హెల్పింగ్ మెంటాలిటీ ఉన్న తల్లి అలాగే తండ్రి మధ్య పెరగడం వల్ల ఏగ్నెస్కి మదర్ టెరేసాగా మారడానికి ఒక ఫౌండేషన్ పడింది. ఏగ్నెస్కి 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక పెద్ద ట్రాజెడీ జరిగింది. అదేంటంటే వాళ్ళ నాన్నగారిని పొలిటికల్ రైవల్స్ పాయిజన్ ఇచ్చి చంపేశారు. ఈ ఇన్సిడెంట్ ఏగ్నెస్ని ఎమోషనల్గా చాలా ఎఫెక్ట్ చేసింది. ఈ షాక్ తర్వాత ఏగ్నెస్ చాలా సైలెంట్గా మారిపోయింది. ప్రేయర్స్ ఎక్కువగా చేయడం స్టార్ట్ చేసింది. గాడ్ని సర్వ్ చేస్తే పీపుల్కి హెల్ప్ చేయొచ్చు అనే థాట్ డెవలప్ అయ్యింది. ఏగ్నెస్కి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆవిడ యొక్క జీవితాన్ని గాడ్ సర్వీస్ కోసం డెడికేట్ చేయాలని ఫిక్స్ అయ్యింది. ఏగ్నెస్కి 18 ఏళ్ళు వచ్చాక ఇంగ్లీష్ నేర్చుకొని ఇండియాలో ఉండే పిల్లలకి టీచింగ్ ప్లస్ సర్వీస్ చేద్దామన్న ఉద్దేశంతో 1928లో ఐర్లాండ్లో ఉన్న సిస్టర్స్ ఆఫ్ లొరెట్టో అనే క్యాథలిక్ సర్వీస్ గ్రూప్లో జాయిన్ అయ్యింది. 1929లో ఏగ్నెస్ ట్రైన్, షిప్ జర్నీ తర్వాత కోల్కతా సిటీలో అడుగుపెట్టింది. ఇదే ఆవిడ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఏగ్నెస్ ఇండియాలో అడుగుపెట్టినప్పుడు కోల్కతా బ్రిటిష్ ఇండియా క్యాపిటల్ సిటీగా ఉండేది. పేదవాళ్ళు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. ఏగ్నెస్ కోల్కతాలో అడుగుపెట్టిన వెంటనే బెంగాలీ భాష నేర్చుకొని లోకల్ పీపుల్తో మాట్లాడడము, మన కల్చర్ని అర్థం చేసుకోవడము, పేద పిల్లలు అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీస్తో మింగిల్ అవ్వడం స్టార్ట్ చేసింది. 1931లో ఏగ్నెస్ ఫస్ట్ రిలీజియస్ ఓ తీసుకుంది. అంటే గాడ్కి లైఫ్ డెడికేట్ చేస్తా అని ప్రామిస్ చేయడం అనమాట. సింపుల్ లైఫ్ జీవిస్తాను, సర్వీస్ చేస్తాను, పర్సనల్ ప్లెజర్స్ని అవాయిడ్ చేస్తాను అని ప్రామిస్ చేయడం దేవుడికి. ఇది ఫుల్ పర్మనెంట్ కాదు, కానీ ఇది ఒక సీరియస్ కమిట్మెంటే. అప్పుడే ఆవిడ యొక్క పేరుని ఏగ్నెస్ నుండి టెరేసాగా
మార్చుకుంది. సో 1937లో టెరెసా ఫైనల్ ఓ తీసుకొని లైఫ్ లాంగ్ ఇంకా పర్మనెంట్ రిలీజియస్ లైఫ్ స్టార్ట్ చేసింది అనమాట. అండ్ అప్పటి నుండి ఆవిడ్ని అఫీషియల్ గా మదర్ టెరెసా అని పిలవడం స్టార్ట్ చేశారు. అండ్ కోల్కతాలో లొరెటా కాన్వెంట్ స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యి రిచ్ అండ్ మిడిల్ క్లాస్ అమ్మాయిలకి టీచింగ్ చేస్తుండేది. సో కొన్నేళ్ల తర్వాత అంటే 1944లో అదే స్కూల్కి ప్రిన్సిపల్గా ప్రమోట్ అయ్యింది మదర్ టెరెసా. అండ్ 1943లో మనందరికి తెలిసిందే ద గ్రేట్ బెంగాల్ ఫ్యామైన్ వచ్చింది అనటం కన్నా వచ్చేలా చేశారు అనటమే కరెక్ట్. సో బ్రిటిషర్స్ అప్పుడు ఏం చేశారంటే కోల్కతాలో ఉండే అన్ని ఫుడ్ సప్లైస్ని బ్రిటిష్కి తరలించారు. అంటే ఈ వరల్డ్ వార్ 2 జరుగుతుంది అనుకుంటా అప్పుడు. సో ఫుడ్ని మొత్తం సప్లైస్ మొత్తం అక్కడికి తరలించారు. దాని కారణంగా బెంగాల్లో ఫుడ్ షార్టేజ్ వల్ల లక్షల మంది ఆకలితో చనిపోయారు. మదర్ టెరెసా స్కూల్ విండోలో నుండి వేల మంది ఆకలితో చనిపోవడం చూసి చాలా బాధపడింది. మదర్ టెరెసా December 10, 1946లో డార్జిలింగ్కి ప్రేయర్ క్యాంప్ కోసం అని వెళ్ళొచ్చేటప్పుడు జీసస్ వాయిస్ వినిపించిందంట. ఇది ఆమె క్లెయిమ్ చేసింది, ఇట్స్ నాట్ మీ హూ ఇస్ సేయింగ్ ఇట్. అండ్ జీసస్ ఆవిడకి ఏమన్నాడంటే కంఫర్ట్ లైఫ్ని వదిలేసి పూర్ సిక్ పీపుల్కి హెల్ప్ చేయమన్నాడంట. అండ్ ఆవిడ ఈ ఇన్సిడెంట్ని కాల్ విత్ ఇన్ అ కాల్ అని పిలిచింది. 1947లో మన ఇండియాకి బ్రిటిష్ నుండి ఇండిపెండెన్స్ వచ్చిన విషయం మనందరికి తెలిసిందే. సో అదే టైంలో ఇండియా అండ్ పాకిస్తాన్ పార్టీషన్ కూడా అయ్యింది. సో పాకిస్తాన్కి వచ్చేసి ముస్లిమ్స్ అండ్ ఇండియాలో వచ్చేసి హిందూస్ అని చెప్పి సపరేట్గా పార్టీషన్ అయ్యింది. అప్పుడు పాకిస్తాన్ వచ్చేసి 2 భాగాలుగా ఉండేది. ఒకటి వెస్ట్ పాకిస్తాన్ అంటే కరెంట్ డే పాకిస్తాన్, ఇంకోటి ఈస్ట్ పాకిస్తాన్, కరెంట్ డే అది బంగ్లాదేశ్ అనమాట. సో బంగ్లాదేశ్ నుండి లక్షల మంది హిందూస్ రెఫ్యూజీస్గా కోల్కతాలోకి పరిగెత్తుకుని వచ్చారు. ఆల్రెడీ కోల్కతా సిటీ చాలా క్రౌడెడ్గా ఉండేది. ఇంకా ఈ రెఫ్యూజీస్ వల్ల చాలా ఓవర్ పాపులేట్ అయిపోయింది అనమాట. ప్రాపర్ హౌసింగ్ కూడా లేదు, ఫుడ్ షార్టేజ్ చాలా ఉండేది, రోగాలు కూడా ఈ ఎక్కువ పాపులేషన్ వల్ల బాగా స్ప్రెడ్ అయినాయి. ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉన్నిందంటే ఫుట్పాత్ల మీదే ఫ్యామిలీస్ ఉండేవాళ్ళండి. ఇంకా స్ట్రీట్స్ మొత్తము ఇంకా చెప్పలేము, ఇంకా మనిషి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. ఈ సీన్ మదర్ టెరెసాని చాలా డీప్ గా ఎఫెక్ట్ చేసింది. ముందు మదర్ టెరెసా ఫారిన్ నన్ యూనిఫామ్, అదే ఆ బ్లాక్ డ్రెస్ వేసుకునేవారు. సో హెవీ డ్రెస్ ప్రాక్టికల్ కాదని చెప్పి సింపుల్ ఇండియన్ వైట్ కాటన్ శారీ చూస్ చేసుకుంది. అండ్ బ్లూ బార్డర్ యాడ్ చేసింది అనమాట ఆ శారీకి, సింబల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సర్వీస్ అని చెప్పి. సో మదర్ టెరెసా ఇంతకు ముందు నేను చెప్పినట్టు షీఈస్ ఫ్రమ్ ఒట్టోమన్ ఎంపైర్. సో ఒరిజినల్లీ ఒక ఫారినర్. సో ఇండియాలో పర్మనెంట్ గా సర్వ్ చేయాలి అండ్ డిసైడ్ అవ్వడం వల్ల 1948లో మదర్ టెరెసా ఇండియన్ సిటిజన్షిప్ తీసుకుంది. పూర్ పీపుల్ కి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో రోమ్ చర్చ్ హెడ్ క్వార్టర్స్ అయిన వాటికన్ సిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని 1950 October 7న మిషనరీస్ ఆఫ్ చారిటీని అఫీషియల్ గా స్టార్ట్ చేసింది. సో ఇది ఈవిడ లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్. సో ఇనిషియల్ గా ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అని కాదు, పెద్ద డబ్బులు కూడా ఉండేవి కాదు అండ్ బిల్డింగ్స్ కూడా ఉండేవి కాదు. జస్ట్ ఒక 12 మంది ఆడవాళ్లతో స్టార్ట్ అయిన ఒక చిన్న ఆర్గనైజేషన్. మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్ళది ఒక స్పెషల్ రూల్ ఉండేది, సర్వ్ పూరెస్ట్ ఆఫ్ ది పువర్ వితౌట్ డిస్క్రిమినేషన్ అని చెప్పి. ఎందుకంటే అప్పట్లో మన ఇండియాలో కులగజ్జ ఎక్కువ ఉండేది. సో వీళ్ళు ఏం పెట్టుకున్నారంటే జాతి మత కుల ఇటువంటివి ఏవి చూడకుండా ఎవరైనా సరే సాయం కోరి వస్తే వాళ్ళకి సాయం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ మూటను పెట్టుకున్నారు. కొన్ని వేల మంది కోల్కతా రోడ్ల మీద ఆకలితో రోగాలతో చనిపోవడం చూసి ఆవిడ మనసు చలించిపోయింది. సో అప్పుడు ఆవిడ ఏమనుకుందంటే మనిషి జంతువు కాదు రోడ్ల మీద చనిపోవడానికి, దే షుడ్ డై విత్ డిగ్నిటీ అని అనుకుంది. సో ఒక మంచి ఉద్దేశంతో 1952లో కోల్కతాలో ఉండే కాళీఘాట్ ఏరియాలో ఉన్న కాళీమాత టెంపుల్ బిల్డింగ్ ని గవర్నమెంట్ పర్మిషన్ తో తీసుకొని హాస్పిటల్ గా మార్చేసింది. అనాథ పిల్లల కోసం అని చెప్పి 1955లో మదర్ టెరెసా ఒక ఆర్ఫనేజ్ ఓపెన్ చేసింది. ఎంతో మంది అనాథ పిల్లలకు ఉండటానికి చోటు, తినడానికి తిండి అండ్ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా దొరికింది. మదర్ టెరెసా యొక్క సర్వీస్ ఒక కలకత్తాలో ఆగకుండా ఢిల్లీ, ముంబై, చెన్నై ఇలా చాలా సిటీస్ లో కూడా స్ప్రెడ్ అయ్యింది. ఇండియాలో అప్పట్లో లెప్రాసీ అంటే ఈ కుష్టి రోగం ఉన్న వాళ్ళని సొసైటీ నుండి వెలేసేవారు అండ్ ఎవరు కూడా టచ్ చేసేవాళ్ళు కాదు. అందుకోసం అని చెప్పి మదర్ టెరెసా స్పెషల్ లెప్రాసీ కేర్ సెంటర్స్ ని ఓపెన్ చేసింది. ఆవిడ యొక్క సోషల్ సర్వీస్ కి గాను 1962లో మన భారత ప్రభుత్వం
పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. అదే కాక 1965లో క్యాథలిక్ చర్చ్ హెడ్ క్వార్టర్స్ అయిన వాటికన్ మిషనరీస్ ఆఫ్ చారిటీని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గా రికగ్నైజ్ చేసింది. అండ్ 1969లో BBC వాళ్ళు మదర్ టెరెసా చేసే సేవలను చూపిస్తూ ఒక డాక్యుమెంటరీ తీసింది అండ్ సంథింగ్ బ్యూటిఫుల్ ఫ్రమ్ గాడ్ అని టీవీలో రిలీజ్ చేసింది. అండ్ దీని తర్వాత ప్రపంచం మొత్తం మదర్ టెరెసా చేసే సేవలు చూసింది అండ్ ఓవర్ నైట్ వరల్డ్ ఫేమస్ అయిపోయింది. డొనేషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ప్రపంచ నలుమూలల నుండి వాలంటీర్స్ వచ్చారు. ఇది ఆవిడ యొక్క జీవితంలో మరో టర్నింగ్ పాయింట్ గా మారింది. మదర్ టెరెసా యొక్క సర్వీస్ కి గాను యూరోప్ 1979లో నోబెల్ పీస్ ప్రైజ్ ని ఇచ్చి గుర్తించారు అండ్ 1980లో ఇండియన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన భారత రత్నను ఇచ్చి సత్కరించింది. మదర్ టెరెసా చేసిన సర్వీస్ ని వరల్డ్ రెస్పెక్ట్ చేసింది. కానీ కొన్ని సీరియస్ అలిగేషన్స్ కూడా వచ్చాయి అబౌట్ హర్ ఇన్స్టిట్యూషన్స్. కాళీఘాట్లో ఉండే ఆవిడ యొక్క నిర్మల్ హృదయ్ హాస్పిటల్లో మెడికల్ కేర్ యొక్క స్టాండర్డ్స్ చాలా వర్స్ట్ గా ఉన్నాయని అన్నారు. కొంతమంది జర్నలిస్ట్స్ అండ్ ఎక్స్ వాలంటీర్స్ ఏమన్నారంటే హాస్పిటల్స్లో బెడ్స్ చాలా డర్టీగా ఉండేవని, ప్రాపర్ శానిటేషన్ కూడా ఉండేది కాదని అండ్ గ్లౌస్, స్టెరిలైజేషన్ రూల్స్ అసలు ఫాలో అయ్యే వాళ్లే కాదని వాళ్ళు చెప్పుకొచ్చారు. రిపోర్ట్స్ ప్రకారము డిస్పోజబుల్ చేయాల్సిన సిరింజెస్ ని మళ్ళీ రీయూజ్ చేశారని, స్టెరిలైజేషన్ కరెక్ట్ గా జరగలేదని అండ్ దీని కారణంగా చాలా ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యాయని చాలా మంది డాక్టర్స్ క్రిటిసైజ్ చేశారు. పెద్ద అక్యూజేషన్ ఏంటంటే సీరియస్ పెయిన్ లో ఉన్న పేషెంట్స్ కి ప్రాపర్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వకుండా సఫరింగ్ మేక్స్ యూ క్లోజర్ టు క్రైస్ట్ అని వెళ్ళిపోయిందంట. ఫార్మర్ వాలంటీర్ అంటే ఈ మదర్ టెరెసా యొక్క హాస్పిటల్లో పనిచేసిన ఆవిడ మేరీ ల్యూడెన్ అనే ఆమె ఒక 15 ఏళ్ల అబ్బాయికి సింపుల్ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందంట అండ్ ఆ పిల్లాడికి సరైన టైంలో యాంటీబయాటిక్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ పిల్లాడు చనిపోయాడు అని చెప్పుకొని వచ్చింది. ఈ వీడియో స్టార్టింగ్ లో నేను మీకు ఒక విషయం చెప్పా. అదేంటంటే మదర్ టెరెసా గారికి హెల్త్ బాగాలేనప్పుడు ఒక ప్రైవేట్ జెట్ లో కాలిఫోర్నియాకి వెళ్లి మరి ఒక లగ్జరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుందని అండ్ క్రిటిక్స్ చాలా మంది దీన్ని హిపోక్రసీ అని చెప్పుకొని వచ్చారు. 1994లో వరల్డ్ ఫేమస్ మెడికల్ జర్నల్ ఎడిటర్ అయిన డాక్టర్ రాబిన్ ఫాక్స్ టెరెసా హాస్పిటల్స్ ని విజిట్ చేశాడు అండ్ ఆయన ఏమన్నారంటే మలేరియా రాంగ్ గా డయాగ్నోస్ చేస్తున్నారని, సీరియస్ పేషెంట్స్ ని ట్రైన్డ్ డాక్టర్స్ కాకుండా వాలంటీర్స్ హ్యాండిల్ చేస్తున్నారని అన్నాడు. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డొనేషన్స్ రూపంలో వచ్చినా కూడా హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీస్ ఎందుకు ఇంప్రూవ్ కాలేదు అని చెప్పుకొని వచ్చారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి జర్మన్ మ్యాగజైన్ అయిన స్టర్న్ ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది. దాని ప్రకారము అంటే ఆ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే వచ్చిన డొనేషన్స్ లో జస్ట్ 7% మాత్రమే పేదోళ్ళకి ఖర్చు పెట్టి మిగతా డబ్బు మొత్తము డైవర్ట్ చేసేసిందని, అంటే మిగిలిన పెద్ద అమౌంట్ వాటికన్ రిలేటెడ్ బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యిందని రిపోర్ట్స్ చూపించింది. ఇది చాలా మందిని షాక్ చేసింది అండ్ అలా చాలా మందికి కోపం కూడా వచ్చింది. ఎందుకంటే పబ్లిక్ డొనేషన్స్ పేదవాళ్ళకి హెల్ప్ అవ్వాలని చెప్పి డొనేట్ చేస్తే ఈవిడ హెల్ప్ చేయకుండా వాటికన్ సిటీకి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసిందని తెలిసేసరికి చాలా మంది కోపం వచ్చింది. దీంతో పాటు ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది. అదేంటంటే 1979లో ఎప్పుడైతే మదర్ టెరెసా గారికి నోబెల్ ప్రైజ్ వచ్చిందో ఆ నోబెల్ పీస్ ప్రైజ్ కి వచ్చిన డబ్బుని మిషనరీస్ ఆఫ్ చారిటీ డైరెక్ట్ వర్క్ కి కాకుండా వాటికన్ సిటీకి డొనేట్ చేసిందని రిపోర్ట్స్ వచ్చాయి. సో చాలా మంది ఏం చెప్పుకొని వచ్చినారంటే ఈ డబ్బుతో హాస్పిటల్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ మెడిసిన్స్ ని కూడా కొనొచ్చు కదా అని చెప్పుకొచ్చారు. అండ్ దీని తర్వాత బ్రిటిష్ జర్నలిస్ట్ అయిన క్రిస్టోఫర్ హిచెన్స్ ఒక డాక్యుమెంటరీ తీశాడు, హెల్స్ ఏంజల్ అని చెప్పి. అందులో షీఈస్ అ ఫ్రెండ్ ఆఫ్ పావర్టీ అని, నాట్ అ ఫ్రెండ్ ఆఫ్ పూర్ అని చెప్పుకొని వచ్చాడు. అంటే పావర్టీని గ్లోరిఫై చేసింది కానీ పేదవాళ్ళకి సఫరింగ్ ని సైంటిఫికల్ గా రెడ్యూస్ చేయడానికి సరైన స్టెప్స్ తీసుకోలేదని క్రిటిసైజ్ చేసుకుంటూ వచ్చాడు. మదర్ టెరెసా కొన్ని కాంట్రవర్షియల్ డోనార్స్ నుండి కూడా మనీ యాక్సెప్ట్ చేసిందని అలిగేషన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక పెద్ద బ్యాంకింగ్ స్కామ్ జరిగింది అండ్ అది చేసిన వ్యక్తి పేరు వచ్చేసి చార్ల్స్ కీటింగ్. ఇతను ఈ మదర్ టెరెసా ఆర్గనైజేషన్ కి అమౌంట్ డొనేట్ చేశాడు అండ్ ఆ అమౌంట్ ని మదర్ టెరెసా యాక్సెప్ట్ కూడా చేసింది. యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఈవిడ ఆయనకు మెర్సీ చూపించమని జడ్జికి లెటర్ కూడా రాసిందంట. ఇది ఒకటే కాదండి, డువిలియర్ అని చెప్పి ఒక బ్రూటల్ డిక్టేటర్, అందరికి తెలుసు అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయన యొక్క బ్రూటాలిటీ తెలుసు. ఆయన నుండి డొనేషన్ యాక్సెప్ట్ చేయడమే కాకుండా పబ్లిక్ స్టేజ్ లో ఆయన్ని ప్రైజ్ కూడా చేసింది ఈవిడ. బ్రిటన్ లో ఎన్నో ఫైనాన్షియల్ స్కామ్స్ చేసిన రాబర్ట్ మ్యాక్స్వెల్ దగ్గర నుంచి కూడా ఈవిడ డొనేషన్స్ యాక్సెప్ట్ చేసింది. అంటే మనీ సోర్స్ ఎథికల్ గా ఉందా లేదా అని చెక్ చేయలేదు ఈవిడ. రిపోర్ట్స్ ప్రకారము చైల్డ్ అబ్యూస్ అక్యూజేషన్స్ ఉన్న ఒక క్యాథలిక్ ప్రీస్ట్ కి సపోర్ట్ ఇచ్చిందని అలిగేషన్స్ వచ్చాయి. ఫైనల్ ట్రూత్ ఏంటంటే మదర్ టెరెసా
సర్వీస్ని ప్రపంచం రెస్పెక్ట్ చేసింది, ఇది ఫ్యాక్ట్. కానీ తన ఇన్స్టిట్యూషన్స్లో మనీ హ్యాండ్లింగ్, మెడికల్ స్టాండర్డ్స్ అండ్ డోనర్ ఎథిక్స్ మీద కూడా సీరియస్ క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి, ఇది కూడా ఫ్యాక్టే. అంటే షీఈస్ బోత్ హైలీ రెస్పెక్టెడ్ అండ్ హైలీ కాంట్రవర్షియల్. హైప్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.